చాలా మంది రైతులకి పిఎం కిసాన్ 19వ విడత అండ్ 20వ విడత రావట్లేదని చాలా కంప్లైంట్లు అయితే వింటూ ఉన్నాము. దీనికి గల మెయిన్ రీజన్స్ ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఈ మూడు కారణాలు ఏంటిదో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే అందరికీ, నా పేరు రమేష్. వెల్కమ్ టు మై ఛానల్ రైతు మిత్ర రమేష్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిఎం కిసాన్ రాకపోవడానికి మెయిన్ రీజన్లో ఫస్ట్ రీజన్ ఈ కేవైసీ చేపియకపోవడం. ఈ కేవైసీ చేపియకపోవడం అని అంటే మీ యొక్క వివరాలు పిఎం కిసాన్ వెబ్సైట్లో లింక్ చేయకపోవడం. అంటే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే మీ పట్టా పాస్బుక్ డీటెయిల్ కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను ఒక రైతు అనుకోండి. నా పేరు మీద ఉన్న ఆధార్ కార్డు కావచ్చు, బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, పట్టాదారు పాస్బుక్ కావచ్చు, ఇవన్నీ ఒక్కరి పేరు మీదే ఉన్నాయా లేవా అని అప్డేట్ చేసేదే ఈ కేవైసీ. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ కేవైసీ ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఇది మీకు మెయిన్ రీజన్ కావచ్చు మీ పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలో రాకపోతే మీరు దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్ళైనా చేసుకోవచ్చు. లేకపోతే దీని మీద మనం ఒక పర్టికులర్ వీడియో అయితే కంపల్సరీ మనం ముందు చేద్దాము. దానికోసం మీరు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కింద ఈ కేవైసీ ఎలా చేయాలని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో దీని మీద మనం పర్టికులర్ ఒక వీడియో అయితే చేద్దాము. ఈ కేవైసీ మ్యాండేటరీ కాబట్టి ఇదొకటి మెయిన్ రీజన్ కావచ్చు మీ పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి. ఇది మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఆధార్ సీడింగ్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆధార్ సీడింగ్ అని అంటే మీ యొక్క ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ తోని లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఏంటిది అని అంటే మీరు ఈ కేవైసీ వేరు, ఆధార్ సీడింగ్ వేరు. ఈ కేవైసీ అని అంటే మీ యొక్క వివరాలు అన్ని, మీ బ్యాంక్ బుక్ కావచ్చు, లేకపోతే మీ ఆధార్ కావచ్చు, మీ పట్టా పాస్ బుక్ కావచ్చు, ఈ మూడిట్లో ఉన్న వివరాలన్నీ ఒకే విధంగా ఉన్నాయా లేవా అనేది చెప్పడానికే ఈ కేవైసీ. అది ఈ కేవైసీ అంటారు. సో మీ ఆధార్ సీడింగ్ అంటే ఏంటిది అని అంటే మీ యొక్క ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ ఉందా లేదా అని చెప్పడమే ఆధార్ సీడింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆధార్ కార్డ్ని నా బ్యాంకు పాస్బుక్తోని లింక్ చేయించుకోకపోతే నా డబ్బులు అకౌంట్లోకి రావు. సో మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డు, ఎవరైతే రైతు ఉంటారో మీ యొక్క ఆధార్ కార్డుని మీ బ్యాంక్ అకౌంట్ని తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. మీరు మీ బ్యాంక్లో ఆధార్ లింక్ ఫామ్ ఒకటి తీసుకోండి, బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసే ఫామ్ ఒకటి తీసుకోండి. ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ ఫామ్ తీసుకొని మీరు కనుక మీ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్లో మీరు ఇచ్చేసినట్లయితే మీ ఆధార్ లింక్ అయితే అయిపోతుంది. ఇదొక సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ల్యాండ్ సీడింగ్. సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు మీ పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి. ల్యాండ్ సీడింగ్ అంటే ఉదాహరణకు ఒక రైతుకి అది ఎకరం ఉండొచ్చు, 2 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు. బట్ ఏమవుతుందంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో కనుక మీ ల్యాండ్ని రిజిస్టర్ చేసుకోలేకపోతే మీకు డబ్బులు రావు. ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా దాన్ని మీరు పిఎం కిసాన్లో కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ భూమి మీ పేరు మీద పిఎం కిసాన్లో అప్డేట్ లేకపోతే దీన్ని మీరు మీ విలేజ్ విఆర్ఓ ఉంటారు కదా, సో మీరు వాళ్ళ ద్వారా మీ ఏదైతే వివరాలు ఉన్నాయో మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ బ్యాంక్ పాస్బుక్ అండ్ మీ పట్టా పాస్బుక్ తీసుకెళ్ళి మీ విలేజ్లో ఎవరైతే విఆర్ఓ ఉంటారో మీరు వాళ్ళ త్రూ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కూడా మీరు ఆఫ్లైన్లో ఇది అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ మూడు కనుక కరెక్ట్ ప్రాసెస్లో కనుక మీకు కేవైసీ, ఫస్ట్ కేవైసీ అండ్ సెకండ్ ఆధార్ సీడింగ్ అండ్ థర్డ్ వచ్చేసి ల్యాండ్ సీడింగ్, ఈ మూడు ప్రాసెస్ కనుక మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీ డబ్బులు ప్రతి విడత మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో వస్తుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ.